కామెంట్ చేయండి. నాకు అందరి రైజ్ చేసిన హ్యాండ్స్ అందరిది కనిపిది కదా. సో మీరేంటంటే ప్రీతిరెడ్డి 7 to 8, కందుకూరి అనిల్ ఎస్ 10 రాశారు అయితే మీరు. ఓకే, ఇండివిజువల్గా లోకేష్ వినయ్ 7. సెషన్ వైజ్ కట్ ఆఫ్ ఉంటుంది అన్నీ చెప్తానండి. సెషన్ వైజ్ కట్ ఆఫ్ ఉంటుందా ఏంటి అని. కిరణ్ డాన్సర్ అంట 10. ఓకే, సో అట్లీస్ట్ 10 మాక్ టెస్ట్ రాశారు. రోహిత్ 10 రాశారు. సో అంటే మీకు ప్యాటర్న్ ఒక ఐడియా వచ్చి ఉంటుంది. మీరు డైలీ 2 టెస్ట్స్ లాస్ట్ 1 వీక్ రాసున్నా 14 అయిపోయేవి. ఓకే, సరే చూద్దాం ఇప్పుడు. సో కమింగ్ టు దిస్, ఫస్ట్ ఇనిషియలీ మీరు వెళ్ళగానే ఏం చేయాలి అంటే, సో మీకు సపోజ్ మీ స్లాట్ 10 AM కనుకోండి. అంటే హాల్ టికెట్లో 10 AM ఉంటే మీ ఎగ్జామ్ 11కి స్టార్ట్ అవుతుంది. 11 AM స్టార్ట్ అవుతుంది. మీరు 10 AM కన్నప్పుడు మీరు కనీసం 10:30 లోపు ఇన్ అయిపోవాలి. 10:30 AM లోపు ఇన్ అవ్వాలి. ఓకేనా? మీరు 10:30 లోపు ఇన్ అవ్వాలి. మీరు వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకొని వెళ్ళాలి అంటే, యూ షుడ్ టేక్ యువర్ హాల్ టికెట్. హాల్ టికెట్ మీరు 2 కాపీస్ తీసుకొని వెళ్ళండి అండి. హాల్ టికెట్ 2 కాపీస్. ఎందుకంటే 1 కాపీ దే విల్ టేక్. 1 కాపీ వాళ్ళు తీసుకునేస్తారు, 1 కాపీ మీకు ఉంటుంది. ఓకేనా? దీంట్లో ఈ 2 కాపీస్లో మీరు ఏం చేయాలి అంటే, మీ ఫోటో ఏదైతే ఫోటో మీరు అప్లై చేసేటప్పుడు అప్లోడ్ చేశారో సేమ్ ఫోటో మీరు పెట్టాలి. ఓకేనా? వినిపిస్తుంది కదా? ఓకే, సేమ్ ఫోటో మీరు పెట్టాలి. సో 2 ఫోటోస్. నెక్స్ట్ ఐడి ప్రూఫ్. ఐడి ప్రూఫ్ ఇట్ కెన్ బి ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, లేదా బ్యాంక్ పాస్బుక్ కూడా తీసుకొని వెళ్ళచ్చు. బ్యాంక్ పాస్బుక్. బట్ ఏంటంటే నేమ్ మీ హాల్ టికెట్లో ఏదైతే ఉందో యాజ్ పర్ హాల్ టికెట్లో ఏది ఉందో అదే తీసుకొని వెళ్ళాలి. ఆ ఐడి ప్రూఫ్ యాక్సెప్ట్ చేస్తారు. ఇది కూడా ఒరిజినల్ తీసుకొని వెళ్ళాలి, జిరాక్స్ తీసుకొని వెళ్ళాలి. సో ఇవి మీరు తీసుకొని వెళ్ళాల్సింది అక్కడికి. సో పెన్ సేఫ్ సైడ్ తీసుకొని వెళ్ళండి. వాళ్ళు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఓకే, సో మీరు తీసుకొని వెళ్ళాల్సింది ఏంటి? 2 కాపీస్ ఆఫ్ యువర్ హాల్ టికెట్, 2 కాపీస్ ఆఫ్ యువర్ ఐడి ప్రూఫ్, 2 ఫోటోస్. ఇవి తీసుకొని వెళ్ళాలి. ఓకేనా? సార్ లాస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ ప్లేసెస్ డిఫరెంట్గా ఉంటే ప్రాబ్లం లేదా? సార్ అది మోస్ట్లీ కన్సిడర్ చేస్తారండి. ఇప్పుడు నా పేరు కోటగారం సాయి కిరణ్ అనుకోండి. సో దిస్ ఈస్ మై నేమ్, కోటగారం సాయి కిరణ్. సో నా హాల్ టికెట్లో ఇలా ఉంది, నా ఐడి ప్రూఫ్లో ఇలా ఉంది అనుకోండి, సాయి కిరణ్ కోటగారం అని. సో ఇది కన్సిడర్ చేస్తారు, నో ప్రాబ్లం, తీసుకుంటారు. ఓకేనా? ఇలా ఉన్నా తీసుకుంటారు. సో ఇంకా మీరు తీసుకొని వెళ్ళాల్సిన వాటిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఎగ్జామ్ ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటి అనేది చూద్దాం. తీసుకొని వెళ్ళాల్సిన వాటిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయి. ఇవి మీరు తీసుకొని వెళ్ళాల్సినవి. సో 10 AM మీరు ఇన్ అంటే 11 AM ఎగ్జామ్ స్టార్ట్ అవుద్ది. 10:30 AM లోపు మీరు ఇన్ అయిపోవాలి. ఫొటోస్ డిఫరెంట్గా ఉంటే అలో చేస్తారండి. ఎందుకంటే లైక్ అక్కడ ఉన్నది అంత క్లియర్గా ఉండదు కదా, బ్లాక్ అండ్ వైట్ మీద జిరాక్స్ తీసుకొని వెళ్తారు. మోస్ట్లీ అలో చేస్తారు. అవునండి, మనోజ్ 9కి స్టార్ట్ అవుద్ది. మీకు రిపోర్టింగ్ టైం 8 అంటే ఎగ్జామ్ 9కి స్టార్ట్ అవుద్ది. మీరు 8:30 లోపల ఇన్ అయిపోవాలి. 1 కాపీ చాలు అన్నారు అంటే మీరు సేఫ్ సైడ్ 2 తీసుకొని వెళ్ళండి. బయట వాళ్ళు తీసుకొని పక్కన ఒక కాపీ తీసుకొని ఐడి ప్రూఫ్ చెక్ చేసుకొని మీకు ఇచ్చేస్తారు. కొన్నిసార్లు మేబీ ఇన్ కేస్ ఏదన్నా ఇష్యూ వచ్చి అలాంటప్పుడు వాళ్ళు తీసుకోవచ్చు. స్టాంప్ ప్యాడ్, గ్లూ ఇవి వాళ్ళు ఇస్తారండి. స్టాంప్ ప్యాడ్, గ్లూ అవన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి. మనమేమో వాళ్ళకి సేవ చేయక్కర్లేదు, వాళ్ళ దగ్గర ఉంటాయి. మాస్క్, స్టాంప్ ప్యాడ్, గ్లూ దాంట్లో ఉందా? అక్కడ ఉంటుందండి, ఇబ్బంది లేదా, బయట ఉంటుంది, మీరు అది అతికించుకోవచ్చు. ఈ కోవిడ్ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు ఇది చేశారు, మాస్క్ వేసుకొని వెళ్ళండి.
కలర్ అయినా ఓకే, లేదా ఇదైనా ఓకే, బ్లాక్ అండ్ వైట్ అయినా ఓకే, ఏదైనా ఓకే. సో ఇవి మీరు తీసుకొని వెళ్ళాల్సింది. మీ రఫ్ షీట్ వాళ్ళ లోపల వెళ్ళిన తర్వాత ఇస్తారు. రఫ్ షీట్ మీరు తీసుకొని వెళ్ళాల్సిన అక్కర్లేదు. ఓకే. సో మీరు ఇప్పుడు సపోజ్ 10:15 AM కింద అయిపోయారు అనుకోండి, మీకు సిస్టమ్ నెంబర్ ఇస్తారు, హాల్ టికెట్ చెక్ చేసుకొని 10:20 అంతా మీరు మీ సీట్లోకి వచ్చేసారు. ఓకే, మీరు సీట్ అయిపోయారు అనుకోండి. సో 10:20 నుంచి 11 AM వరకు ఏం చేస్తారండి మీరు? 10:20 నుంచి 11 AM వరకు మీరు ఏం చేస్తారు చెప్పండి? యూ హ్యావ్ అరౌండ్ 40 minutes ఆఫ్ టైం పీరియడ్. ఏం చేస్తారు? ఏంటి రాజా, నాకు అర్థం కావట్లేదు మీ డౌట్. మీ నేమ్ కట్ అయిపోయిందా హాల్ టికెట్ లో? ఫుల్ నేమ్ రాలేదా? అది ఎలా అండి? మీరు అప్లై చేసేటప్పుడు చూసుంటారు కదా. సార్ అది నా నేమ్ రాజా కదా సార్, కానీ హాల్ టికెట్ లో రా అనే వచ్చింది సార్. అదే అండి, మీరు అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ మీరు సేవ్ చేసి పెట్టుకున్నారా? అప్లికేషన్ లో రాజా అనే వచ్చింది సార్ ఫుల్ గా. ఇందులో అదే మీరు మటుకి రా అనే మీరు వచ్చింది ఒక పని మీరు ఒక పని చేయండి, అప్లికేషన్ ఒక ప్రింట్ తీసుకొని వెళ్ళండి. ఎవడన్నా ఓకే అప్డేట్ సార్. చేశాడంటే, నేను అప్లై చేసినప్పుడు అప్లికేషన్ లో ఇలా వచ్చింది. అక్కడ మోస్ట్లీ ఎవరు ఉంటారంటే బ్యాంక్ ఎంప్లాయీసే ఉంటారు, బ్యాంక్ మేనేజర్సే ఉంటారు. ఓకే సార్. వాళ్ళకి చెప్పండి, నేను అప్లై చేసినప్పుడు ఇలా వచ్చిందండి, దీంట్లో ఇలా ఉంది అని చెప్పి చెప్పండి, కన్సిడర్ చేస్తారు. ఓకే సార్. ఓకే. సో మీరు 10:20 నుంచి 11 AM దాకా ఏం చేస్తారండి? మీరు 10:20 అంతా సీట్ అయిపోయారు అనుకోండి, 11 AM వరకు ఏం చేస్తారు? సో ఈ టైం పీరియడ్ లో వాళ్ళు మీకు ఏం చేస్తారు అంటే రఫ్ షీట్ ఇస్తారు. సో రఫ్ షీట్ ఇస్తారు, మీ దగ్గర సైన్ చేయించుకుంటారు. మీ లాగిన్ ఐడి పాస్వర్డ్స్తో లాగిన్ అవ్వమని చెప్పుంటారు. అంటే మీరు 10:45కే లాగిన్ అవ్వగలరు. ఓకేనా? 10:45కి లాగిన్ అవ్వగలరు. 11 AMకి ఇది అవుద్ది. సైన్ చేయించుకుంటారు, మీ దగ్గర ఫింగర్ ప్రింట్ పెట్టించుకుంటారు. సో నేనేం చేసేవాడినంటే, వాళ్ళు రఫ్ షీట్ ఇచ్చిన వెంటనే నేనేం చేసేవాడినంటే రఫ్ షీట్ ఇచ్చిన వెంటనే స్క్వయర్స్ 30 వరకు, స్క్వయర్స్ 30 to 35 వరకు రాసుకునేసేవాడిని. అంటే నాకు ఫస్ట్లో రావు స్క్వయర్స్ అంత ఫాస్ట్గా టక్కుని రావు. సో 25 వరకు మన అందరికీ వచ్చు. దాని తర్వాత నేను కొన్ని టెక్నిక్స్ తర్వాత నేర్చుకున్నాను. బట్ ఫస్ట్ 30 to 35 రాసుకునేసారు వాడిని. వాళ్ళు చూస్తే ఒప్పుకోరు, బట్ ట్రై టు డూ దట్. ఓకే, అదేం పెద్ద రాజ్యాంగ విరుద్ధమా లేకపోతే నేను జైల్లో వేస్తారా అని ఫీల్ అవ్వకండి. వాళ్ళు అబ్జెక్ట్ చేస్తారు. సో యూ ట్రై. వాళ్ళు అబ్జెక్ట్ చేయకుండా వాళ్ళు చూస్తే ఖచ్చితంగా అబ్జెక్ట్ చేస్తారు. యూ ట్రై, ఇఫ్ పాసిబుల్ యూ రైట్ అండ్ పుట్. నెంబర్స్ ఏ నుంచి జెడ్ వరకు నెంబర్స్ ఇచ్చి పెట్టుకోండి, ఫార్వర్డ్ అండ్ రివర్స్. నాకైతే ఇంతవరకు అంటే చూసి అబ్జెక్ట్ చేశారు, బట్ నన్ను అయితే ఇంతవరకు అలా చూసి అబ్జెక్ట్ చేసింది లేదు. నా పక్కన వాళ్ళని అబ్జెక్ట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. సో మీరు ట్రై చేయండి, వాళ్ళు చూడకుండా ఉన్నప్పుడు రాసుకోవడం అలా ట్రై చేయండి. ఓకేనా? లేదా 10:45కి మీరు లాగిన్ అవుతారు కదా, 10:45కి లాగిన్ అయిపోతారు. 10:45 వరకు మీ దగ్గర వాళ్ళు తిరుగుతూ ఉంటారు. సో 10:45కి మీరు లాగిన్ అయిపోతారు కదా, అప్పుడు మీరు రాసుకునేసేయండి. ఫార్వర్డ్ రివర్స్ క్యూబ్స్ వచ్చి మినిమం 15 to 20 వరకు క్యూబ్స్ రాసి పెట్టుకోండి ఆ రఫ్ షీట్లో. ఓకేనా? 10:45 వరకు వీలుంటే రాయండి, బట్ 10:45 తర్వాత మీ ఇష్టం, మీరు రాసుకోవచ్చు. ఓకే, 10:45 తర్వాత ఇది అక్కడ వాళ్ళు తిరుగుతూ ఉండే వాళ్ళు కూడా వాళ్ళు ఏం పెద్ద ఎంప్లాయీస్ కాదండి, వాళ్ళు పార్ట్ టైం జాబర్స్, ఆల్రెడీ ప్రిపేర్ అవుతా ఉన్న వాళ్ళే, అంతేం ఉండదు. ఓకేనా? సో ఇది చేయండి, ఇది నా సజెషన్. 10:45 లోపు వీలైతే రాసి పెట్టుకోండి. వాళ్ళకి చూపిస్తారే నేను రాసుకుంటా ఉన్నాను అన్నట్టు కాకుండా ట్రై టు హైడ్ అండ్ రైట్. మనకు అలవాటే కదా బిట్లు బాగా కొట్టడం. సో ఆ పని చేయండి. ఓకే. సో నెక్స్ట్ ఇది కాకుండా ఉంటాయండి లోకేష్ అవి. నెక్స్ట్ ఇప్పుడు పేపర్ ప్యాటర్న్ ఏముంటుంది అనేది మీకు తెలుసు ఆల్రెడీ. ఇంగ్లీష్ ఎన్ని మార్క్స్కి ఉంటుంది? 30 మార్క్స్కి ఉంటుంది. క్వాంట్ 35 మార్క్స్కి ఉంటుంది.
రీజనింగ్ 35 మార్క్స్ ఉంటుంది. సో ఈచ్ సెషన్ ఎన్ని మినిట్స్? ఇది 20 మినిట్స్, ఇది 20 మినిట్స్, ఇది 20 మినిట్స్, అంతేనా? అన్ని 20 మినిట్స్. సో మీరు ఎప్పుడైనా ఇంగ్లీష్ అటెంప్ట్ చేసేటప్పుడు యూ షుడ్ బి సచ్ దట్ ఫస్ట్ మీకు ఇంకోటి ఫస్ట్ ఇది చెప్పేస్తాను. ప్రతి దానికి సెక్షనల్ కట్ ఆఫ్ ఉంటుందంటే, సెక్షనల్ కట్ ఆఫ్ ఉంటుంది, ఓవరాల్ కట్ ఆఫ్ ఉంటుంది, ఓవరాల్ కట్ ఆఫ్ ఉంటుంది. ఓకేనా? సెక్షనల్ కట్ ఆఫ్ ఉంటుంది, ఓవరాల్ కట్ ఆఫ్ ఉంటుంది. సో ఈ సెక్షనల్ కట్ ఆఫ్ మీరు రీచ్ అవ్వాలి. సపోజ్ ఇంగ్లీష్లో సెక్షనల్ కట్ ఆఫ్ తీసుకుందాం. సెక్షనల్ కట్ ఆఫ్స్ వచ్చి ఇంగ్లీష్, క్వాంట్, రీజనింగ్ ఉంది అనుకుందాం. 4, 5, 6 మీ స్కోర్. సో ఓవరాల్ కట్ ఆఫ్ కూడా తీసుకుందాం. ఓవరాల్ కట్ ఆఫ్ వచ్చి సమ్ 55 ఉంది అనుకోండి. మీ స్కోర్ ఇక్కడ 21, ఇక్కడేమో 30, ఇక్కడేమో 25 అనుకుందాం. సో మీకు ఓవరాల్గా ఎంత వచ్చింది ఇప్పుడు? 55, 76. సో యు ఆర్ క్వాలిఫైడ్. ఓకే, సపోజ్ ఇక్కడ మీకు 3A వచ్చాయి అనుకుందాం. ఎవరో ఒకరికి 3A వచ్చాయి. సో ఇప్పుడు ఏంటి, మీకు ఓవరాల్గా ఏమో 58 వచ్చింది. ఓవరాల్ అయితే క్వాలిఫై అయ్యారు, బట్ ఇక్కడ క్వాలిఫై అయ్యారు అంటే నాట్ క్వాలిఫై. సో అంటే ఏంటి, మీరు సెక్షనల్ రీచ్ అవ్వాలి, ఓవరాల్ రీచ్ అవ్వాలి, అప్పుడే మీరు క్వాలిఫై అయినట్టు. ఓకేనా? యూ హ్యావ్ టు రీచ్ బోత్ సెక్షనల్ కట్ ఆఫ్ అండ్ ఓవరాల్ కట్ ఆఫ్. You scored, you have to score 4 marks in English, 5 marks in quant and 6 marks in reasoning to clear the sectional cutoff, and overall cutoff is 55. Suppose there is a student who scored 20 in English, 30 in quant and 25 in reasoning. So by this he got 75 marks. It means that he qualified in each and every session and overall also. So totally he is qualified. This is qualified case. Okay, next there is another student who scored totally 58. It means that overall he got qualified, but in English session he scored only 3 marks. So if he is not able to qualify in at least one session, then he is not qualified. So you should clear sectional cutoff and overall cutoff. Both you have to clear. So whenever you take up the examination, so in that 20 minutes, right, sectional cutoff will be very less. When you compare with overall cutoff, it will be very less. But what I suggest is, whenever you take any examination, so you should be in such a way that in first 15 or 10 minutes, so in 10 minutes, you should be in such a way that try to score try to attempt at least 50% of questions and clear sessional cutoff. Okay, do that. Always do this. So you have to try to clear your sectional cutoff in first 10 minutes. I suggest this. And you have to clear all your, at least 50% of the questions in that 10 minutes. So how you will be preparing? So you should do this. So what I suggest is, how you have to approach is that, see, for the people who took our banking course, I have already shared 2 examinations. See, today after the class, I'll share you 1 exam. So which will not be very tough. It will be easy only. So it will be up to the standard of PO, but I have mentioned that it is clerk paper, but it will be PO only. So what I suggest is, just write that examination today night, and then tomorrow morning you don't read anything. Tomorrow go with a fresh mind to the examination. If you are in the morning section, like till 10. So only thing what I suggest you to do is patterns. Suppose if your examination is in the second session, so first session what he have given, you try to go through the net లో చూసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో నెట్లో చూసుకోండి, లేదా నేను కూడా మన గ్రూప్స్ లో పెడుతుంటాను, ఏది ఇచ్చాడు, ఏ ప్యాటర్న్ లో ఇచ్చాడు అనేది. సో ఆ ప్యాటర్న్స్ చూసుకోండి. ఓకే, టుడే నైట్ అగైన్ ఐ విల్ షేర్ యూ 1 offline paper. So after the class, start at 9:30, end the exam at 10:30. 10:30 I'll share you the key.
Check that. That's it. Don't read anything after that. Go with a fresh mind. Okay, morning also you don't read anything. Just you see the patterns. So number series patterns, coding and decoding patterns like that. So yesterday I have shared you a paper. No, coming to the analysis of the English. See what he has done. See, mostly it will be in this way only. So mostly it will be in this way only. సో ఇంగ్లీష్ ఫస్ట్ ఆడు ఏం చేశాడు, 1 to 10 క్వశ్చన్స్ ఒక క్లోజ్ టెస్ట్ ఇచ్చాడు. ఐ మీన్ పారాగ్రాఫ్ ఇచ్చాడు. 1 to 5 డైరెక్షన్స్ ఫర్ క్వశ్చన్స్ 1 to 10. సో 1 2 3 4 5. నెక్స్ట్ ఆ ప్యాసేజ్ చదివి ఇక్కడ అంతేనా. సో హౌ టు అప్రోచ్ దిస్ పారాగ్రాఫ్. సి మీరు చదివి నేను చేస్తాను అంటే ఓకే. స్టార్టింగ్ యూ డోంట్ గో ఫర్ ద ప్యాసేజ్. మీరు స్టార్ట్ చేస్తానే మీకు ప్యాసేజ్ వచ్చిందంటే డోంట్ గో ఫర్ ప్యాసేజ్. బట్ మనం ఏం చేస్తాం, యూ పీపుల్ నో దట్ ఇట్ విల్ బి 5 questions or 10 questions. సో ఇంగ్లీష్ ప్యాసేజ్ విల్ బి 5 or 10 questions. 5 or 10 questions. One passage. So how you will be having 1 2 3 ఇలానే ఉంటుంది కదండి క్వశ్చన్స్. 4 5 మళ్ళీ 6 7 8 9 10 ఇలా ఉంటాయి క్వశ్చన్స్. అంతేనా, 30 వరకు నెంబర్స్ ఉంటాయి. సో ఫస్ట్ గో ఫర్ ఫస్ట్ క్వశ్చన్ ఇది వచ్చింది అనుకోండి, యూ గో ఫర్ 6th question. సీ వెదర్ సేమ్ ప్యాసేజ్ ఈస్ కంటిన్యూయింగ్ ఆర్ నాట్. సేమ్ ప్యాసేజ్ ఉందా లేదా చూడండి. సో ఇఫ్ ఇట్ ఈస్ సేమ్ ప్యాసేజ్ దెన్ ఫస్ట్ నుంచి మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ కొట్టుకుంటారండి. ఓన్లీ సీ ఫర్ వర్డ్స్, ఐ మీన్ సినానిమ్స్, యాంటనిమ్స్ ఇవి ఇస్తాడు ప్యాసేజ్ లో. he'll give you synonyms and antonyms. See, 1 second, 1 second. అలానే ఉన్నానండి. ఐఎమ్ గెటింగ్ అన్ ఇంపార్టెంట్ కాల్. 1 second. సో నౌ సీ దిస్. సో మీరు ఏం చేస్తారు అంటే ఆల్వేస్ ట్రై టు గో ఫర్ దిస్. ట్రై టు సీ ది సినానిమ్స్, యాంటోనిమ్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. వాడు ఏం చేశాడు, ఫస్ట్ 5 questions ప్యాసేజ్ పైన ఇచ్చాడు. అవునా, ఫస్ట్ 5 questions ప్యాసేజ్ గురించి ఇచ్చాడు. 6th 7th 8th సినానిమ్స్ ఇచ్చాడు. 9th 10th యాంటోనిమ్స్ ఇచ్చాడు. ఓకే. సో మీరు ప్యాసేజ్ మొత్తం చదివి చేయక్కర్లేదు. ఇవి మోస్ట్లీ ఇవి చూసి ఆ వర్డ్ ఖచ్చితంగా మీకు ఈ ప్యాసేజ్ లో ఎక్కడో హైలైట్ చేసి ఉంటాడండి. చూడండి, డిస్పారిటీ, డైర్, ఇవన్నీ కిల్టర్, ఇవన్నీ హైలైట్ చేసి ఉంటాడు. ఓకేనా. సో ఆ ఒక్క లైన్ చూసుకొని ఇవి మీరు పెట్టగలరు. సో ప్యాసేజ్ కానీ మీకు స్టార్టింగ్ లోనే వస్తే మీరు ఏం చేస్తారు అంటే యూ డోంట్ గో ఫర్ ఎంటైర్ ప్యాసేజ్. జస్ట్ సినానిమ్స్, యాంటనిమ్స్ ఇలాంటివి మాత్రమే పెట్టి వదిలేసేయండి స్టార్టింగ్ లో. ఓకేనా. నెక్స్ట్ ఆడేమిచ్చాడు ఇక్కడ, ఎర్రర్ డిటెక్షన్. అదేనా వాడిచ్చింది. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఏ సెంటెన్స్ హ్యాస్ బీన్ సమ్ పార్ట్స్ ఇన్ బోల్డ్ టు మేక్ ద సెంటెన్స్ గ్రామటికలీ అండ్ ఇడియామాటికలీ కరెక్ట్. ఓకే, కరెక్షన్స్ ఇచ్చాడు. సో ఖచ్చితంగా 5 కరెక్షన్స్ వచ్చి ఉంటాయి. అది మీరు మొత్తం చదివి పెట్టాల్సిందే ఖచ్చితంగా. నెక్స్ట్ రీఅరేంజ్. ఐ డోంట్ థింక్ పిఓకి వస్తుందని నేను అనుకోవట్లేదు. ఎనీవే వస్తే మీకు ఓకే. నెక్స్ట్ క్లోజ్ టెస్ట్ మొత్తం చదివి పెట్టాల్సిందే. సో ఫస్ట్ ఎప్పుడైనా కానీ 2 ప్యాసేజీలు ఇచ్చినా, 1 ప్యాసేజ్ ఇచ్చినా డోంట్ రీడ్ ప్యాసేజ్. సో మీకు ప్యాసేజీలు కాకుండా మిగతావన్నీ అయిపోయిన తర్వాత టైం మిగిలితే అప్పుడు యూ గో ఫర్ ప్యాసేజ్ లో థియరిటికల్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఐ మీన్ ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇలాంటి క్వశ్చన్స్ ప్యాసేజ్ మొత్తం చదివే మనం పెట్టగలం అనే క్వశ్చన్స్ కి మీరు ఎప్పుడు వెళ్తారు అంటే మిగతా క్వశ్చన్స్ అన్ని అయిపోయిన తర్వాతే దానికి వెళ్ళండి. సో స్టార్టింగ్ లోనో మధ్యలో మీకు ప్యాసేజ్ వస్తే జస్ట్ సీ ఫర్ దీస్ సినానిమ్స్, యాంటోనిమ్స్ లైక్ దట్. ఓకేనా. సో ఇంగ్లీష్ లో మీకు ఇప్పటికీ ఏదైనా డౌట్ ఉందా?
ఇంగ్లీష్లో డౌట్ ఉందా అండి? Do you have any doubt in English? ఏదైనా డౌట్ ఉంటే ఇప్పుడు అడగచ్చండి, నో ప్రాబ్లం. సార్ టైం లిమిట్ 20 minutes ఏనా? అవునండి, ఒక్కొక్క సెషన్కి 20 minutes ఉంటుంది టైం లిమిట్. ఒక్కొక్క సెషన్కి టైం లిమిట్ 20 minutes ఉంటుంది. ఒకప్పుడు అయితే మేమేం చేసేవాళ్ళం అంటే ఇంగ్లీష్ ఒక 10 minutesలో పెట్టేసి ఆ టైంని రీజనింగ్లోనో యాప్టిట్యూడ్లోనో యూజ్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు మీకు. క్వశ్చన్ స్విచ్ అయిపోవచ్చు డైరెక్ట్గా, సేవ్ కొట్టగలసి అట్లేం లేదు. మీరు ఆన్సర్ పెట్టినప్పుడు మీకు కింద అంటే మీరు మార్క్ టెస్ట్ రాయలేదా అండి నితిన్ చంద్ర మన దాంట్లో? ఇక్కడ సేవ్ నెక్స్ట్ అని ఉంటుంది, సేవ్ నెక్స్ట్, సేవ్ అండ్ నెక్స్ట్. ఇక్కడ పక్కన మార్కప్ అని ఉంటుంది, నెక్స్ట్ ఉంటుంది, సేవ్ అండ్ నెక్స్ట్ ఉంటుంది, నెక్స్ట్ ఉంటుంది, మార్కప్ అని ఉంటుంది అనుకుంటా. సో మీరు మార్కప్ అంటే మళ్ళీ రెఫర్ చేసుకోవడానికి, ఓకేనా? సో ఇంగ్లీష్ మీకు క్లియర్ కదండి ఎలా అప్రోచ్ అవ్వాలో. సో ప్యాసేజ్ దగ్గర మాత్రం స్ట్రక్ అవ్వకండి, ఓకే? నెక్స్ట్ ఇక్కడ అదేలాగా ఇప్పుడు మీరు ఇక్కడ యాప్ట్యూడ్ సెషన్కి వచ్చామనుకోండి. నెక్స్ట్ సెషన్ ఏముంది? రీజనింగ్. రీజనింగ్లో మీకు అవుట్ ఆఫ్ 35 క్వశ్చన్స్ ఫస్ట్ మీ టార్గెట్ ఏమై ఉండాలి అంటే నేను 35 క్వశ్చన్స్ చూడాలి. యూ హ్యావ్ టు సీ. అంటే ఏం ఐ మీన్ యూ డోంట్ థింక్ లైక్ ఆల్ క్వశ్చన్స్ ఐ షుడ్ విజిట్ వన్స్. యూ డోంట్ సీ లైక్ దట్. సో ఇఫ్ యూ వాంట్ టు సీ ఆల్ ద 35 క్వశ్చన్స్, ఇట్ మీన్స్ దట్ యూ షుడ్ బీ ఫాస్ట్. Okay, so you will have for sure 5 syllogism questions. 5 syllogism, okay? 5 questions. It means that one floor based or linear arrangement case for sure. 5 questions from circular arrangement case and 5 questions from puzzle in the sense you can think like distributions like that. Okay, so I'll show you here once. See, in this examination which I shared, in one of the exam which I shared, see there are 5 questions from syllogism. Then 36 to 40 you are having coding and decoding 5 questions. So there is a possibility of getting 5 questions from coding and decoding also. Coding and decoding. See, only thing is that puzzles మీరు ఫస్ట్లో puzzles చేయకండి. That I strongly recommend. You don't go for puzzles, arrangements, those questions starting. So first question మీకు ఇదేలాగా ఇందాక మనం ఎలా స్కిప్ చేసామో మీకు గుర్తుంది కదా. ఇందాక మనం ప్యాసేజ్ వచ్చినప్పుడు 5 క్వశ్చన్స్కి నేరుగా వెళ్ళిపోయాం. 5 క్వశ్చన్స్కి నేరుగా వెళ్ళిపోయాం మనం. అలాగే ఇప్పుడు 31 నుంచి 31 syllogism వచ్చింది అనుకోండి, చేసుకుంటా వెళ్ళండి 5 క్వశ్చన్స్. ఆఫ్టర్ దట్ 36th క్వశ్చన్ మీకు పజిల్ వచ్చింది అనుకోండి, స్టార్టింగ్లో స్కిప్ చేయండి. 40 వరకు స్కిప్ చేసేయండి. 40, 41 అలా చూడండి. పజిల్ వచ్చిందంటే స్కిప్ చేసేసేయండి. తర్వాత గో ఫర్ కోడింగ్ అండ్ డీకోడింగ్ ఇలాంటివి వస్తాయి కదా. ఇక్కడ చూడండి, ఖచ్చితంగా మీకు ఎలా ఉంటుంది అంటే కోడింగ్ అండ్ డీకోడింగ్ వస్తే 5 క్వశ్చన్స్ వస్తుంది. 3 క్వశ్చన్స్ డైరెక్షన్స్, 3 or 2 క్వశ్చన్స్ డైరెక్షన్స్ వస్తుంది. 3 or 2 క్వశ్చన్స్ బ్లడ్ రిలేషన్స్ వస్తుంది. ఓకే, 3 or 2 క్వశ్చన్స్ బ్లడ్ రిలేషన్స్ వస్తుంది. ఇలాంటివి మీరు చేసేయచ్చు. నా సిన్సియర్ సజెషన్ ఏంటంటే
స్టార్టింగ్లోనే యూ డోంట్ గెట్ స్ట్రక్ ఇన్ పజిల్స్ అండ్ సర్క్యులర్ అరేంజ్మెంట్ దీస్ కేసెస్. ఇవి మీకు వచ్చాయి అంటే, సపోజ్ యూ గాట్ ఇట్ ఇన్ ద 6th క్వశ్చన్ పజిల్ వచ్చింది అనుకోండి, 10th వరకు స్కిప్ చేసి 10th క్వశ్చన్ చెక్ చేయండి, అదే క్వశ్చన్ ఉంటుంది, నెక్స్ట్కి పోండి 11th క్వశ్చన్, అప్పుడు వేరేది ఉంటుంది. ఓకేనా, అది స్కిప్ చేసేసేయండి. స్టార్టింగ్లో పజిల్స్ అవి టచ్ చేసుకోకండి. స్టార్టింగ్లో గో ఫర్ ద క్వశ్చన్స్ విచ్ ఆర్ అదర్ దాన్ దీస్ పజిల్స్. సో పజిల్ మీకు మినిమం 2 పజిల్స్ వచ్చాయి అంటే మీకు మంచి స్కోర్ వస్తుంది. 2 పజిల్స్ మీరు క్రాక్ చేయగలిగితే అవుట్ ఆఫ్ 3 యుల్ గెట్ గుడ్ స్కోర్ ఇన్ రీజనింగ్. బట్ ఆ పజిల్స్ చేసుకుంటా మీరు మిగతా వాటిని లూజ్ అయిపోతారు. మిగతా క్వశ్చన్స్ ఈజీగా మీరు క్వశ్చన్ డైరెక్షన్స్ క్వశ్చన్ అనుకోండి, చూసి ఈజీగా సాల్వ్ చేసి పెట్టేయగలరు. బ్లడ్ రిలేషన్ క్వశ్చన్ అనుకోండి, చూసి ఈజీగా సాల్వ్ చేసి పెట్టేయగలరు. బట్ పజిల్ అలా కాదు కదా, యూ మే గెట్ స్ట్రక్. సో మీరు స్ట్రక్ అవ్వచ్చు. వాయిస్ బ్రేక్ అవుతుందా అండి అందరికీ? వాయిస్ బ్రేక్ అవుతుందా? సో నో కదా, ఓకే. ఎవరికైనా వాయిస్ బ్రేక్ అవ్వడం ఇలా ఉన్నింది అనుకోండి, యూ లాగౌట్ అండ్ లాగిన్. ఓకే, సో పజిల్స్ మాత్రం ఫస్ట్ టచ్ చేయకండి. మీకు ఫస్ట్ క్వశ్చన్ పజిల్ వస్తే అక్కడ నుంచి 5 క్వశ్చన్స్ వదిలేసి 6th క్వశ్చన్కి వెళ్ళండి. ఓకే, అలా పజిల్స్ కాకుండా మిగతా క్వశ్చన్స్ అన్నీ అయిపోయిన తర్వాత మోస్ట్లీ మీకు 20 క్వశ్చన్స్ అదర్ క్వశ్చన్స్ ఉంటాయి, 15 క్వశ్చన్స్ పజిల్స్ ఉంటాయి, లైక్ లీనియర్ అరేంజ్మెంట్, సర్క్యులర్ అరేంజ్మెంట్, కంపారిజన్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్. ఈ 15 క్వశ్చన్స్ని లాస్ట్లో అటెంప్ట్ చేయండి. ఫస్ట్ ఈ 20 అయిపోయిన తర్వాతే అవి అటెంప్ట్ చేయండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు షేర్ చేసిన క్వశ్చన్ పేపర్లో చూడండి, 5 క్వశ్చన్స్ సిలాయిజం ఉంది, 5 క్వశ్చన్స్ వాట్ ఇస్ దిస్ కోడింగ్ అండ్ డీకోడింగ్. ఆఫ్టర్ దట్ 3 క్వశ్చన్స్ ఆర్ ఫ్రమ్ డైరెక్షన్స్, 3 క్వశ్చన్స్ ఆర్ ఫ్రమ్ బ్లడ్ రిలేషన్స్. సో నెక్స్ట్, సో అక్కడికి మనకి ఎన్ని అయిపోయాయి, 16 క్వశ్చన్స్ అయిపోయాయి. సో నెక్స్ట్ 5 క్వశ్చన్స్ 47 to 51, 47 to 51. సో 5 క్వశ్చన్స్ ఆర్ ఫ్రమ్, this is a puzzle, circular arrangement case. Next, this is floor based puzzle. So 10 questions. So direct గా చూడండి 52 to 56 సరిపోయిందా, 52 to 56, అక్కడ 51, 47 to 51. సో 10 క్వశ్చన్స్ స్కిప్ చేసేసేయండి. యూ గో ఫర్ అగైన్ ఇన్ఈక్వాలిటీస్. ఓకే, ఇన్ఈక్వాలిటీస్. నెక్స్ట్ మళ్ళీ ఒక లీనియర్ అరేంజ్మెంట్ ఇచ్చాడు, అగైన్ 5 క్వశ్చన్స్ ఫ్రమ్ లీనియర్ అరేంజ్మెంట్. See, these 15 questions, apart from these 15 questions, other things you can easily solve. I mean, by seeing the question, you can put away. And then puzzle alone, it will take some time, or else there might be some tricky points where you might lose concentration, or else you get struck. So what I suggest is, out of the 20 minutes, first 10 minutes, you try to complete those 20 questions. Last 10 minutes, you put for these puzzles. Okay? Do you have any doubt in reasoning, how to approach? Are you clear? If you have any doubt, you can unmute and ask me. You can unmute and ask me. No, sir, clear. Priya Lokesh told it is clear. Okay. Next. So shall I go for quant session, how to approach? Okay. Now coming to quantitative aptitude, which is toughest of all the 3. సో మీకు ఖచ్చితంగా క్వాంట్లో ఎలా ఉంటుంది అంటే 10 సింగిల్ ఐటమ్స్, 5 నెంబర్ సిరీస్ ఉంటుంది. ఇట్ మైట్ బి రాంగ్ నెంబర్ సిరీస్ ఆర్ మిస్సింగ్ నెంబర్ సిరీస్. ఓకే, 10 క్వశ్చన్స్ ఫ్రమ్ ఈచ్ టాపిక్, ఈచ్ క్వశ్చన్ ఫ్రమ్ ఈచ్ టాపిక్. I can say that like 10 questions from arithmetic. So this is same as 10 questions from arithmetic. And then 5 questions from quadratic relations. Okay. So quadratic relations might be comparisons case also. నేను మన టెలిగ్రామ్లో క్విజ్ పెట్టినప్పుడు కొన్ని కంపారిజన్స్ చెప్పాను మీకు. సో దోస్
you might get. Okay, next 20 AI. Next 15 questions from DI or 10 questions from DI and 5 questions from simplifications and approximations. So I don't think that for PO examination you'll get simplifications and approximations. Most probably you'll be getting 10 DI. In this, 2 will be easy. Like it might be from tabular, line graph, bar graph, pie graph, వీటిని బేస్ చేసుకొని ఉండొచ్చు. 1 DI ఫ్రమ్ సెట్ థియరీ ఉండొచ్చు, లేదా టైమ్ అండ్ వర్క్ ఉండొచ్చు, లేదా టైమ్ అండ్ డిస్టెన్స్ ఉండొచ్చు, ప్రాఫిట్ అండ్ లాస్ ఉండొచ్చు, పార్ట్నర్షిప్ అండ్ షేర్ ఉండొచ్చు. సో లైక్ దిస్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ యూ సీ హియర్, see 66, from 66th question it is starting. So from 66, so first question is from trains, second question is from time and work, third question is from averages, fourth question is from ages, fifth question is from permutations and combinations, arrangements. See, arrangements concept మీకు ఆల్రెడీ ఓల్డ్ స్టూడెంట్స్ చూసుకొని వెళ్ళండి. ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఉంటుంది, డైరెక్ట్ క్వశ్చన్ ఉంటుంది. అరేంజ్మెంట్స్ ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారు కదా మన దగ్గర, బ్యాంకింగ్ వాళ్ళు కానీ, యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ బ్యాచ్ వాళ్ళు కానీ, అరేంజ్మెంట్స్ గుర్తుందా అండి? డూ యూ రిమెంబర్ అరేంజ్మెంట్స్? అరేంజ్మెంట్స్ గుర్తుందా లేదా? సో అరేంజ్మెంట్స్ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఉంటుంది. సింగిల్ ఐటమ్ వస్తానే చాలా మంది స్కిప్ చేస్తారు. నాకు జాబ్స్ ఎలా వచ్చాయంటే, అపార్ట్ ఫ్రమ్ అదర్ పీపుల్, ఎవరైతే ఇవి స్కిప్ మోస్ట్లీ 95% ఆఫ్ ద పీపుల్ హూ టేక్ అప్ బ్యాంకింగ్ ఎగ్జామినేషన్, ఇన్సూరెన్స్ ఎగ్జామినేషన్, దే విల్ స్కిప్ దిస్ సింగిల్ ఐటమ్ క్వశ్చన్స్. దే విల్ ట్రై టు గో ఫర్ డేటా ఇంటర్ప్రిటేషన్, నెంబర్ సిరీస్, quadratic relations. But whoever scores these single items, they will be among one of the toppers. So these single items are very important. Single items లో from ages you will have one question for sure, from arrangements you will have one question for sure, from boards and streams for sure you will have one question. Okay, so mixtures and allegations నుంచి for sure you will have one question. Just our classroom notes is enough for single items. If you are able to prepare that, that's enough. And one picking probability question. Picking probability or team formation. Combinations, you remember team formation? Do you remember or not? So the team formation questions. Team formation. See, I'll simply tell you, see, ఈజీగా మీరు సింగిల్ ఐటమ్స్లో స్కోర్ చేయగలిగే క్వశ్చన్స్ చెప్తాను చూడండి. సో ఫ్రమ్ విచ్ టాపిక్స్, జస్ట్ మీరు ఒక గ్లాన్స్, నైట్ ఒక గ్లాన్స్ వేసుకున్నా కూడా ఓకే. సో సి, పర్మిటేషన్స్లో అరేంజ్మెంట్స్, పర్మిటేషన్స్ అరేంజ్మెంట్స్, టీమ్ ఫార్మేషన్, కాంబినేషన్స్లో టీమ్ ఫార్మేషన్ ఉంది కదా అది. నెక్స్ట్ ప్రాబబిలిటీలో పికింగ్ ప్రాబబిలిటీ, పికింగ్ ప్రాబబిలిటీ. నెక్స్ట్ మిక్చర్స్, మిక్చర్స్, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్. డైరెక్ట్ క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్ ఉంటుంది మిక్చర్స్ నుంచి, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ నుంచి. ఓకే, టైమ్ అండ్ వర్క్లో చైన్ రూల్, చైన్ రూల్. For sure you'll have simple questions. 5 questions you can easily attempt these questions. So if you have our classroom notes, just have a glance. Try to solve 1 or 2 questions. Don't take into mind, just have a glance. ఐడియా ఉంటుంది ఆల్రెడీ. మన క్లాస్ రూమ్ నోట్స్ ఒకసారి ప్రిపేర్ అయినా ఆల్రెడీ మీరు సరిపోద్ది. సో యూ జస్ట్ గో త్రూ దట్, హ్యావ్ ఎ గ్లాన్స్. సో దీస్ క్వశ్చన్స్ యూ డోంట్ మిస్ ఇన్ ద ఎగ్జామినేషన్. క్వశ్చన్ ఫ్రమ్ పర్మిటేషన్స్, క్వశ్చన్ ఫ్రమ్ ప్రాబబిలిటీ, మిక్స్చర్స్, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, చైన్ రూల్. దీస్ ఆర్ వెరీ ఈజీ అండ్ వెరీ లెస్ టైమ్ టేకింగ్ ఆల్సో. నెక్స్ట్, సో క్వశ్చన్లో quadratic relations, see here. So after the 10 questions, you are having quadratic relations 5 questions, number series 5 questions. So simplifications, approximations, I don't think you will get, but if you are getting, it is lucky. Approximations only he will give.
Clerk exam, he'll give simplifications. PO exam, if you are lucky, you might get approximations. Okay. Next, data interpretation. See, tabular. So much calculator you will not get. ఈజీగానే ఉంటాయండి క్యాలిక్యులేషన్స్. టేబులర్ బార్, దట్స్ ఇట్. 3 questions, 15. సో ఇది నేను షేర్ చేసిన ఒక పేపర్. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ అలాగానే ఉంది కదా, ఇంగ్లీష్ వన్ ప్యాసేజ్ విత్ 10 questions, అండ్ దెన్ ఎర్రర్ డిటెక్షన్. నెక్స్ట్ ఫిల్లర్స్. సో దీస్ ఫిల్లర్స్ ఉంటాయి కదా, డబుల్ ఫిల్లర్స్. ఓకే. డిఐలో పర్సంటేజెస్ అవి ఉంటాయి కదండి. డిఐలో ఖచ్చితంగా డిఐ అంటేనే రేషియో, యావరేజ్, పర్సంటేజ్ చూపిస్తాను ఈ పేపర్లో. సో ఇలా ఫిల్లర్స్ ఇవి కూడా ఇస్తాడండి. పిఓకి ఇవి కూడా ఎక్కువ ఇస్తుంటాడు, చూసుకోండి మీరు ఒకసారి. నెక్స్ట్ సెంటెన్స్ అరేంజ్మెంట్, నెక్స్ట్ క్లోజ్ టెస్ట్. అది సో ఇది కూడా రావచ్చు. సో మోస్ట్లీ ఇది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మీకు. ఓకేనా. సెకండ్ పేపర్లో పెట్టిన దాంట్లో ఉంటుంది 16 to 20. ఇది ఇంగ్లీష్ కేసు. రీజనింగ్ ఎలా ఉంది ఇక్కడ? సో రీజనింగ్కి వచ్చేసరికి, సో రీజనింగ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఐ డోంట్ థింక్ ప్రిలిమ్స్కి ఇస్తారు అని నేను అనుకోవట్లేదు. పజిల్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ మీకు వస్తే చేసేసేయండి. ఓకే. నెక్స్ట్ 3 పజిల్ ఉన్నాయి ఇక్కడ కూడా, 41 to 43. ఇదేంటి? చిన్న పజిల్, సింపుల్ పజిల్. సో 44 to 48 డేటా సఫిషియన్సీ ప్రిలిమ్స్కి రాదులేండి. ఇది మరీ టఫ్ ఇవ్వాలి అని ఏదో ఇచ్చాడు. ప్రిలిమ్స్కి డేటా సఫిషియన్సీ రాకపోవచ్చు, మోస్ట్లీ రాదు. నెక్స్ట్ పజిల్ అంతే అండి. 3 పజిల్, డేటా ఎంటర్, బ్లడ్ రిలేషన్స్ ఒక 3 questions, డైరెక్షన్స్ 3 questions, 3 పజిల్, అక్కడికే 21 అయిపోతాయి. కోడింగ్ అండ్ డీకోడింగ్, సిలాయిజం, ఇలాంటివి. సిలాయిజం 5 questions ఖచ్చితంగా ఉంటుంది. ప్రిలిమ్స్కి అయితే మీరు ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ క్వాంట్కి వచ్చేసరికి చూడండి, నెంబర్ సిరీస్ 5 questions. నెక్స్ట్ లైన్ గ్రాఫ్ ఇచ్చాడు. నెక్స్ట్ 10 నార్మల్ క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ మిస్సింగ్ డిఐ, మోస్ట్లీ మిస్సింగ్ డిఐ రాకపోవచ్చు, మెయిన్స్కి వస్తుంది. ఎనీవే లేదు మీకు ఎలా సాల్వ్ చేయాలని డౌట్ ఉంటే ఒకసారి మనం వీడియో కూడా ఉంది కదా, అది ఒకసారి చూడండి. క్వాడ్రాటిక్ రిలేషన్స్ ఇది. సో నెంబర్ సిరీస్ మీరు ఎలా అప్రోచ్ అవుతారు? సో క్వాంట్ ఎలా అప్రోచ్ అవుతారు అంటే, సింగిల్ ఐటమ్స్ వచ్చాయనుకోండి, వదిలేసేయకండి, స్కిప్ చేయకండి. క్వశ్చన్ చూడండి, జస్ట్ ఒక గ్లాన్స్ ఇవ్వండి, మీరు ట్రై చేయగలరా లేదా, నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ మళ్ళీ ట్రై చేయగలరా లేరా, నెక్స్ట్ క్వశ్చన్, అలా వెళ్ళిపోండి. నెంబర్ సిరీస్ 5 questions. డిఐ వచ్చినా కూడా ఫస్ట్లో డిఐ చేయమాకండి. ఫస్ట్లో డిఐ చేస్తూ టైం వేస్ట్ చేసుకోమాకండి. సింపుల్ డిఐ అయితే ఓకే. ఫస్ట్ నా సజెషన్ ఏంటంటే నెంబర్ సిరీస్, క్వాడ్రాటిక్ రిలేషన్స్, ఓకేనా. నెక్స్ట్ సింగిల్ ఐటమ్ క్వశ్చన్స్, డిఐ. లేదు నేను సింగిల్ ఐటమ్స్ చేయలేను అనుకుంటే నెంబర్ సిరీస్, క్వాడ్రాటిక్ రిలేషన్స్, డిఐ. అప్రాక్సిమేషన్స్ ఉంటే అప్రాక్సిమేషన్స్, ఈ ఆర్డర్లో వెళ్ళండి. ఓకేనా. సో ఇక్కడ మీరు, సార్ నేను నెంబర్ సిరీస్ ఎలా అప్రోచ్ అవ్వాలి అనుకుంటే, సో మీకు ఆల్రెడీ మేడం చెప్పుంటారు క్లాస్లో. ఖచ్చితంగా నెంబర్ సిరీస్లో ఒకటి డబుల్ డిఫరెన్స్ ఉంటుందండి. సో డబుల్ డిఫరెన్స్ అంటే ఎలా అంటే, సబ్ డిఫరెన్స్కి డిఫరెన్స్ చూసుకోవడం. సో సబ్ డిఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ డిఫరెన్స్కి డిఫరెన్స్, అది ఒకటి ఉంటుంది. ఫస్ట్ ఎప్పుడైనా మీరు డిఫరెన్స్ కోసం చూసుకోండి. ఇఫ్ ఇట్ ఈస్ హయ్యర్ నెంబర్ నుంచి మీకు సడన్ ఇంక్రీజ్ ఆర్ సడన్ డిక్రీజ్ ఉంటే ఇట్ మైట్ బి ఏ కేస్ ఆఫ్ అడిషన్ ఆర్ మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్. తక్కువ డిఫరెన్స్ ఉంది అనుకోండి నెంబర్స్ మధ్యలో, యూ గో ఫర్ డిఫరెన్స్ చూసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. మీరు డిఫరెన్స్ చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ మీకు సాల్వ్ అయిపోతాయి. సో మనం చూసాం కదా. సో సబ్ డిఫరెన్స్ అంటే ఏంటి అంటే, సో ఇప్పుడు నేను ఒకటి ఇచ్చాను కదా, 150, 160, 171, 184, 200, 220, నెక్స్ట్ ఏంటి అని అడిగాడు అనుకోండి. సో ఇక్కడ ఏంటిది 10, ఇక్కడ 11, ఇక్కడ 13, ఇక్కడ 16, ఇక్కడ 20, ఇక్కడ ఎంతో డిఫరెన్స్ చూసుకుంటాం. సో 10, 11, 13, 16, 20. సో ఒకసారి సబ్ డిఫరెన్స్ చూడండి, 1, 2,
3 4, ఇప్పుడు సబ్ డిఫరెన్స్ ఏంటి 5. ఇలా ఒక 2 క్వశ్చన్స్ ఉంటాయి. సబ్ డిఫరెన్స్ కేసు ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ ఉంటుందండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 4 2 2 జస్ట్ సింపుల్ది రాస్తున్నా నేను. 3 నెక్స్ట్ అంటే ఏంటంటే ఇది డివైడెడ్ బై 2 అంటే ఇంటూ 0.5. మీరు ఇలా కూడా తీసుకోవచ్చు, ఇంటూ 0.5 ఇంటూ 1 ఇంటూ 1.5 ఇంటూ 2. ఇది కూడా ఒకటి ఉంటుంది మోస్ట్లీ. ఓకేనా? సో ఇంటూ 0.5 ఇంటూ 1 ఇంటూ 1.5. జనరలీ మనం ఏం చేస్తుంటాం, సడన్ ఇంక్రీజ్, స్లో డిక్రీస్ అలా చూస్తాం. బట్ ఇక్కడ ఏమైంది, ఒక్కసారి తగ్గి మళ్ళీ పెరుగుతోంది. ఇలాంటి కేసులో ఇట్ మైట్ బి ఏ కేస్ ఆఫ్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ నెంబర్ నుంచి సెకండ్ నెంబర్కి తగ్గి తర్వాత మనకి ఇంక్రీజ్ అవుతా ఉన్నింది అనుకోండి, ఇట్ విల్ బి ఏ కేస్ ఆఫ్ ఇంటూ 0.5 ప్లస్ 1 ఉండొచ్చు, లేదా ప్లస్ 1² ఉండొచ్చు, ఇంటూ 0.5 మాత్రమే ఉండొచ్చు, ఇంటూ 0.5 -1 ఉండొచ్చు, లేదా +1 ఉండొచ్చు, ప్లస్ స్క్వేర్స్ ఉండొచ్చు, క్యూబ్స్ ఉండొచ్చు. బట్ ఈ టెక్నిక్ మాత్రం గుర్తుపెట్టుకోండి, ఒకసారి తగ్గి మళ్ళీ పెరుగుతూ ఉంది అంటే ఇట్ విల్ బి ఏ కేస్ ఆఫ్ ఇంటూ 0.5 సంథింగ్. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు ఏదండి 422 అదా అండి ప్రీతి? ఏంటంటే మీకు టెక్నిక్స్ ఏముంటాయి మామూలుగా, స్లో ఇంక్రీజ్ అయితే అడిషన్, స్లో డిక్రీజ్ అయితే సబ్ట్రాక్షన్, సడన్ ఇంక్రీజ్ అయితే, షార్ప్ ఇంక్రీజ్ అయితే ఇట్ ఈస్ మల్టిప్లికేషన్, షార్ప్ డిక్రీజ్ అయితే ఇట్ ఈస్ డివిజన్. ఇలా చూసుంటారు. మళ్ళీ ఎన్ టైప్స్ చెప్పుంటారు. సో ఎగ్జామ్లో కూడా మీకు అవే వస్తాయి. బట్ ఈ కేసు మనం స్లో ఇంక్రీజ్ అలా కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిరీస్ ఉందనుకోండి, ఇలా సిరీస్ ఉందనుకోండి, నెక్స్ట్ నెంబర్ ఏంటి అని. సో ఇప్పుడు ఏమైంది, ఇక్కడ నాకు ఒక నెంబర్ ఏదో ఉంది, దాని తర్వాత తగ్గి మళ్ళీ స్లో ఇంక్రీజో సడన్ ఇంక్రీజో ఏదో జరుగుతోంది. మనకు తెలిసిందేంటి, సడన్ ఇంక్రీజ్, సడన్ డిక్రీజ్, స్లో డిక్రీజ్ అవి చూసుకొని ఉంటారు. సో ఇలా వచ్చిందంటే దానికి మీనింగ్ ఏంటంటే ఫస్ట్ డివైడెడ్ బై 2 అంటే ఇంటూ 0.5 అయ్యింది అని, నెక్స్ట్ ఇంటూ 1, నెక్స్ట్ ఇంటూ 1.5, నెక్స్ట్ ఇంటూ 2, నెక్స్ట్ ఇంటూ 2.5, నెక్స్ట్ ఇంటూ 3, నెక్స్ట్ ఇంటూ 3.5. ఈ ప్యాటర్న్లో ఒక క్వశ్చన్ వస్తుంది నెంబర్ సిరీస్లో. అది గుర్తుపెట్టుకోండి అంటున్నా. అది ఐడెంటిఫై చేయడం ఎలా సార్ అంటే, ఫస్ట్ నెంబర్ నుంచి సెకండ్ నెంబర్కి డిక్రీజ్ అయ్యి తర్వాత సిరీస్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? అర్థమైందా ప్రీతి? అదొకటి. నెక్స్ట్ నెంబర్ సిరీస్లో, సో సపోజ్ ఇది ఉందనుకోండి 3 5 9 17 33. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, జనరలీ మనం ఇది స్లోగానే ఇంక్రీజ్ అయింది, సో డిఫరెన్స్ చూస్తాం. 2 ఇక్కడ, 4 ఇక్కడ, ఎంత 8 ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయింది, 16. నెక్స్ట్ ఏంటి, ఇదేమైంది ఇంటూ 2, ఇది ఇంటూ 2, ఇది ఇంటూ 2, ఇది ఇంటూ 2 ఉండాలి అంటే ఎంత 32, సో 65. ఆన్సర్ వచ్చిందా? ఇది సబ్ డిఫరెన్స్ కేసే, బట్ డిఫరెన్స్ని ఇంటూ 2 కేస్ అయింది. దీన్ని ఇంకోలాగా కూడా రాయొచ్చా మనం, 3 5 9 17 33 ఇంకోలాగా కూడా రాయొచ్చా? ఏంటండి, ఇంటూ 2 -1, సో ఇంటూ 2 -1 ఇంటూ 2 -1 ఇంటూ 2 -1, ఇది కూడా ఏమవ్వాలి ఇప్పుడు ఇంటూ 2 -1. ఓకే? సో మోస్ట్లీ నేనేమంటాను అంటే, ఆల్వేస్ వెన్ ఎవర్ యూ గెట్ ఎ నెంబర్ సిరీస్ క్వశ్చన్, తక్కువ గ్యాప్ ఉన్న కేసెస్లో యూ ఆల్వేస్ ట్రై టు టేక్ డిఫరెన్స్. 90% ఆఫ్ ద క్వశ్చన్స్ విల్ బి బేస్డ్ ఆన్ డిఫరెన్స్ ఓన్లీ. ఎగ్జామ్లో నేను చూసింది అయితే, సో డిఫరెన్స్ చూసుకుంటే అవుట్ ఆఫ్ 5 మినిమం 3 క్వశ్చన్స్ అన్నా మీరు సాల్వ్ చేయగలుగుతారు. సో ఈ ప్యాటర్న్ ఖచ్చితంగా ఒకటి ఉంటుంది, ఇలా సబ్ డిఫరెన్సెస్ కేసెస్ ఖచ్చితంగా ఉంటాయి. ఇది నేను నెంబర్ సిరీస్లో సజెస్ట్ చేయాలి అనుకున్నది. సో క్వాంట్లో
ట్రై టు కంప్లీట్. చెప్పాను కదా, పర్మిటేషన్స్, ప్రాబబిలిటీ, మిక్చర్స్, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, ఏజెస్ పైన క్వశ్చన్స్, టైమ్ అండ్ వర్క్, చైన్ రూల్ క్వశ్చన్, ఇవి ఈజీగా సాల్వ్ చేసేయగలుగుతారు మీరు. 5 క్వశ్చన్స్ అక్కడ. నెక్స్ట్ నెంబర్ సిరీస్ 5, క్వాడ్రటిక్ రిలేషన్స్ 5. సో అక్కడికి 15 క్వశ్చన్స్. డిఐ తర్వాత రండి. అట్లీస్ట్ 15 క్వశ్చన్స్ ఫస్ట్ 10 minutesలో మీరు సాల్వ్ చేయడానికి చూడండి. దిస్ ఈస్ మై సజెషన్. ఓకే. సో ఇవాళ నైట్ ఆఫ్టర్ ద క్లాస్, సో 9:30 ఐ విల్ షేర్ యూ 1 క్వశ్చన్ పేపర్. సో 9:30 to 10:30 యూ రైట్ దట్ ఎగ్జామినేషన్. హ్యావ్ కాన్ఫిడెన్స్. 10:30 తర్వాత మీరు కీ చూసుకొని ఏం తప్పులు చేశారు. సో నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో ఆ అప్రోచే ఫాలో అవ్వండి. టైం పీరియడ్ ఫర్ ఈచ్ సెషన్ 20 minutes, 20 minutes, 20 minutes పెట్టుకొని వాట్ ఎవర్ అప్రోచ్ ఐ హ్యావ్ పుట్, సో ట్రై టు యూజ్ దట్ అప్రోచ్. ఆ అప్రోచ్ యూజ్ చేసి ట్రై టు హ్యావ్ దట్ మాక్ టెస్ట్. సో ఆఫ్టర్ దట్ టుమారో మార్నింగ్, జస్ట్ మార్నింగ్ సెషన్ ఉన్న వాళ్ళైతే గో ఫర్ ద ఎగ్జామినేషన్ కూల్. సో ఆఫ్టర్నూన్ సెషన్ వాళ్ళు ఉంటే ట్రై టు ఫాలో ద ప్యాటర్న్స్ విచ్ కేమ్ ఇన్ ఫస్ట్ సెషన్. ఓకేనా? సో ఈజ్ ఎనీబడి హ్యావింగ్ ఎనీ డౌట్స్? Is anybody having any doubts? Is anybody having any doubts? Was the session useful? కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు? కట్ ఆఫ్ మోస్ట్లీ మీరైతే 60 స్కోర్ చేయడానికి ట్రై చేయండి. కట్ ఆఫ్ విల్ బి ఇన్ బిట్వీన్ 50 and 60. మోస్ట్లీ 55 to 60 మధ్యలో కట్ ఆఫ్ ఉంటుంది. సో ట్రై టు స్కోర్ 60 ఫర్ ష్యూర్. ట్రై టు అటెంప్ట్ 80 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ 80 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి విత్ అన్ అక్యూరసీ ఆఫ్ 90%. సో ఐ విల్ షేర్ ద క్వశ్చన్ పేపర్. సార్ రిపోర్టింగ్ టైం 1 PM ఉంటే 2 to 3 ఎగ్జామ్. ఎస్ సార్, డౌట్ఫుల్ ఆన్సర్ ఉంటే ఇంగ్లీష్ సెషన్. సి దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్. ఆల్వేస్ ట్రై టు హ్యావ్ అట్లీస్ట్ 80% ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, 90% అక్యూరసీ. సో అంటే దీనికి మీనింగ్ ఏంటి? అవుట్ ఆఫ్ 100 క్వశ్చన్స్ 80 క్వశ్చన్స్ యు ఆర్ అటెంప్టింగ్. 80 క్వశ్చన్స్లో 90% అక్యూరసీ అంటే 72 కరెక్ట్ అవుతాయి. 72 కరెక్ట్ అంటే ఎన్ని రాంగ్? 8 రాంగ్. 8 రాంగ్ అంటే మీకు ఎన్ని మార్క్స్ పోతాయి? 2 మార్క్స్ పోతాయి. సో యు ఆర్ హ్యావింగ్ ఏ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ 70 మార్క్స్. ఓకే. వచ్చినా రాకపోయినా అటెంప్ట్ చేయొచ్చా అంటే మీకు 0.25 నెగిటివ్ పోద్ది కదండి. అది మీరు చూసుకోండి. మీరు ఎక్కువ అటెంప్ట్స్ చేశారనుకోండి, 1 or 2 క్వశ్చన్స్ మీరు గెస్ చేసి పెట్టినా ఓకే. అదే నేను ఓన్లీ 60 పెట్టాను, దాంట్లో గెస్ చేశాను అంటే వేస్ట్. ఇక్కడ నేను అదే చెప్పింది. 80 క్వశ్చన్స్ పెట్టారు, దాంట్లో ఒక 8 రాంగ్ అయిపోయినా, 10 రాంగ్ అయిపోయినా కూడా మీరు 70 స్కోర్ దగ్గర చేస్తారు. దగ్గర 65 అన్నా స్కోర్ చేస్తారు. ఓకే. అంటే అదే అండి నేను చెప్పేది ఏంటంటే, మీరు 80 క్వశ్చన్స్లో 80 అటెంప్ట్ చేసేయాలా సార్ నేనంటే అలా కాదు నేను చెప్పేది. మీరు 90% అక్యూరసీతో మ్యాక్సిమం క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. లేదు నేను తక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తాను, 100% అక్యూరసీ పెట్టుకుంటాను అంటే ట్రై టు అటెంప్ట్ 65 క్వశ్చన్స్, 70 క్వశ్చన్స్. ఒక్కొక్క మినిట్ 1 క్వశ్చన్ చేసి అరౌండ్ 65 క్వశ్చన్స్, 70 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. ఓకేనా? ఎక్కువ అటెంప్ట్ చేస్తే 90% అక్యూరసీ. గ్రూప్లో పెడతానండి, రేపు అప్డేట్ చేస్తాను నేను. ఓకేనా ప్రీతి? నితిన్ అదే అండి, నితిన్ చంద్ర అక్యూరసీ మెయింటైన్ చేయండి. Okay, I'll share the question paper now in our WhatsApp group and Telegram group. All of you take the examination seriously. And one more thing, I used to take headache tablet and go for the exam because I used to frequently get headache when I feel stress.
So if you are having any such cases, some illness, take relief tablets, something like that, and go. I'll go to the exam half an hour before that. I used to take tablet. Headache నాకు వచ్చేది, అందుకే I used to take tablet and then attempt the examinations. ఓకే, అలాంటివి ఏమన్నా ఉంటే రిస్క్ తీసుకోకుండా ముందే ప్రికాషన్స్ తీసుకొని ఎగ్జామ్కి వెళ్ళండి. అండ్ వన్ మోర్ థింగ్, ఐబిపిఎస్ పిఓనే నా లైఫ్, దాంతో అయిపోద్ది అని అనుకోకండి. వీఆర్ అగైన్ హ్యావింగ్ ఎస్బీఐ క్లర్క్, ఎస్బీఐ పిఓ అండ్ అదర్ ఎగ్జామినేషన్స్ ఆల్సో విల్ బి కమింగ్. లైక్ మణిపాల్ రిక్రూట్మెంట్స్ వస్తాయి, మాస్ రిక్రూట్మెంట్ ఉంటుంది, ఇంకోటి ఎలక్షన్స్ ఉన్నాయి కదా, సో చాలా రిక్రూట్మెంట్స్ ఉంటాయి. సో ఇదే నాకు అనేసి స్ట్రెస్ పడకండి. బీ లైట్, బీ అక్యురేట్ ఇన్ ద ఎగ్జామ్. సో ఏమన్నా స్ట్రెస్, ఇలా నేను ఎక్కువ ఫీల్ అయిపోతాను, నాకు హెడేక్ వస్తుంది, ఫీవర్ వచ్చేస్తుంది, అలా ఏమన్నా కేసెస్ ఉంటే యూ టేక్ ట్యాబ్లెట్ హాఫ్ అన్ అవర్ బిఫోర్. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ట్యాబ్లెట్ వేసుకునేసేయండి. ఓకేనా? సో బీ కూల్, ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఎగ్జామినేషన్. సో ఎగ్జామ్ అయిన తర్వాత అన్ని ఎగ్జామ్స్ మళ్ళీ ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది, ఐబీపీఎస్ పీఓ వస్తుంది, ఐబీపీఎస్ క్లర్క్ వస్తుంది, ఆర్ఆర్బీ పీఓ వస్తుంది, ఆర్ఆర్బీ క్లర్క్ వస్తుంది, అన్నీ వస్తాయి. మళ్ళీ మణిపాల్ రిక్రూట్మెంట్స్ కూడా వస్తాయి ఇప్పుడు. ఓకే, సో ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఎగ్జామ్. సో అంటే నాకు మళ్ళీ ఇంకొక ఆప్షన్ ఉంది అని వదిలేమాకండి. సో ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఎగ్జామినేషన్స్, టేక్ ద ఎగ్జామినేషన్ సీరియస్లీ. మీరు అటెంప్ట్ ఇస్తున్నారు అంటే యూ గివ్ 100% ఆఫ్ యువర్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మీరు 100% ఇచ్చిన తర్వాత ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు డూ వెల్, డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. యూ థింక్ దట్ సమ్ అదర్ గుడ్ జాబ్ బెటర్ దాన్ దిస్ వన్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ. సో థింక్ ఇన్ దట్ వే అండ్ దెన్ స్టార్ట్ రైటింగ్ ద ఎగ్జామినేషన్. సో ఆఫ్టర్ ద ఎగ్జామినేషన్ ప్లీజ్ ఎవ్రీవన్ అప్డేట్ యువర్ అటెంప్ట్స్, ఎలా రాశారు ఏంటి, అది నాకన్నా అప్డేట్ చేయండి, గ్రూప్లో అయినా అప్డేట్ చేయండి. ఓకే, ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ అదర్ పీపుల్ అండ్ ఈవెన్ ఫార్ మీ. ఓకే, నాకు కూడా హెల్ప్ అవుద్ది, సో దట్ ఐ కెన్ టెల్ సమ్ అదర్ పీపుల్. మీరు గ్రూప్లో పెట్టాలనుకుంటే గ్రూప్లో పెట్టండి, హౌ యూ అటెంప్టెడ్, హౌ అవర్ క్లాసెస్ వర్ యూస్ఫుల్, హౌ దిస్ సెషన్ వాజ్ యూస్ఫుల్, ఇవి చెప్తే దట్ విల్ బీ ఎంకరేజింగ్ ఫర్ మీ ఆల్సో. ఓకే, థ్యాంక్ యూ ఆల్, హ్యావ్ ఎ గ్రేట్ డే, write the examination without any stress. All the best for the exam. I'll be available 24/7. If you have any doubts, you can ping me immediately. Okay.